అందరికీ నమస్కారం. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, 'పుష్ప 2' రిలీజ్ అయింది. ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎన్నో కాంట్రోవర్సీలతో అంటే సినిమా పరంగా ఏది ప్రాబ్లమ్ రాలేదు. ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, హీరో వాళ్ళకి కానీ ఏం ప్రాబ్లమ్ రాలేదు. కానీ మెగా ఫ్యాన్స్‌కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి మధ్య చిన్న గొడవలు జరిగాయి. దానికి కారణం ఏంటంటే, చాలా రోజులుగా జరుగుతూనే ఉంది ఇది. ఎలక్షన్స్‌కి ముందు నుంచి జరుగుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు క్యాంపెయినింగ్‌కి వెళ్ళడము, ఎలక్షన్స్‌కి ముందు రవి అనే వ్యక్తికి వెళ్ళడము. అక్కడి నుంచి అల్లు అర్జున్ వేరు, మెగా ఫ్యామిలీ వేరు అంటూ సెపరేట్‌గా మాట్లాడుకుంటూ వచ్చారు. అదే విధంగా అల్లు అర్జున్ కూడా చాలా ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీతో నాకు సంబంధం లేదనుకుంటూ, నన్ను ఒకడు పిలిస్తే వస్తా, నాకు నచ్చితే వస్తా, నచ్చిందే చేస్తా, ఏదేదో పాపము కొంచెం ఎమోషనల్‌గా మాట్లాడాడు. ఎందుకంటే ఫ్యాన్స్ పెట్టిన కామెంట్‌లకి ఆయన రియాక్షన్స్ అవన్నీ మాట్లాడుకుంటూ వచ్చాడు. అది ఒక రకంగా అల్లు అర్జున్‌కి మైనస్సా, ప్లస్సా అనేది మనం మాట్లాడుకుంటూ పోతే అల్లు అర్జున్‌కి మైనస్సే అయ్యాయి. ప్రతి ఒక్క విషయం కూడా అల్లు అర్జున్‌కి మా మైనస్ అవుతూ వచ్చాయి. ఎందుకు మైనస్ అవుతూ వచ్చాయంటే ఆహ్, అందరూ చెప్పేది పెద్దోళ్ళందరూ చెప్తుంటారు ఎవరైనా సరే, బలుపు ఉండాలి. బలుపు ఉండకూడదు. ఓర్పు ఉండాలి. ఓవర్‌గా ఇదవ్వకూడదు. ఆ ఓర్పు లేకుండా ఇది చేశారు కాబట్టే. కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. నేను నేషనల్ అవార్డ్ కొట్టాను కదా! నేనే కింగ్‌ని, బొంగును అనుకుంటే అది నథింగ్ అనమాట. అలాంటివన్నీ ఎవరికైనా వస్తాయి. గరికపాటి గారు చెప్పినట్లు స్మగ్లర్‌కి నేషనల్ అవార్డ్ ఇవ్వడం ఏంటని చెప్పి చాలా పద్ధతిగా చెప్పుకొచ్చారాయన. ఇలాంటివన్నీ విన్నా కూడా నేను కింగు అని ఎలా అనుకున్నారో అల్లు అర్జున్ గారు తెలీదు. ఇన్ని జరిగినా ఎదవల్లో ఎదవ ఎవడంటే నంబర్ 1 ఎదవని కొన్ని చెప్పుకుంటూ వస్తే ఈ అసల మెయిన్‌గా ఈ సినిమా ఓవర్‌గా టాక్‌తో రిలీజ్ అయ్యి, ఓవర్ ఎక్స్‌పోజ్ చేసుకుంటూ, ఓవర్‌గా పబ్లిసిటీ చేసుకుంటూ, ప్రతిదానికి నేనే కింగు, నేనే బొంగు అనుకుంటూ వచ్చిన అల్లు అర్జున్‌కి ఈ సినిమా పెద్ద మైనస్సే. మామూలుగా కాదు. అల్లు అర్జున్ ఫ్యాన్సే అమ్మ నా బూతులు తిట్టుకుంటున్నారంటే ఇంక మీరే ఆలోచించుకోండి. అది మనం అది ఇది అని చెప్పకూడదు. ఇంకా ఎవరి ఇమాజినేషన్‌కి వాళ్ళకే వదిలేస్తున్నాను. ఊహించుకోండి ఎవరు ఎంత ఊహించుకుంటే అంత. ఓవరాల్‌గా అయితే సినిమా టాక్ విషయంకొస్తే యావరేజ్. అది నేను కూడా చూశాను. పెద్దగా 3 గంటల 18 నిమిషాల సినిమాలో ఏమి చేశారు? ఎందుకు చేశారు? ఎలా చేశారు? ఎవడు ఏంటన్నది పిచ్చెక్కిపోద్ది జనాలకసల. ఓరినియమ్మ బాధలు తగలట్ట ఇది సినిమా తీసావా? సీరియల్ తీసావా? వెబ్ సీరీస్ కింద రిలీజ్ చేసుకుంటే 7 ఎపిసోడ్లు, 8 ఎపిసోడ్లు అవుతదది. ప్రతి 45 నిమిషాలకు ఒక ఎపిసోడ్ పెట్టుకుంటే. ఎన్ని ఎపిసోడ్లు తీస్తా పని పాట లేకపోతే సరే. తీయడానికి ఇంకా మూడో పార్ట్ ఉందట. మూడో పార్ట్‌లో ఏం పీకుతారో. ఇక్కడ సరే వాళ్ళు ఎలాగైనా చేసుకునివ్వండి. మనకు సంబంధం లేదు గానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ సినిమాలో ఒక డైలాగ్ పెట్టాడండి. ఆ డైలాగ్ ఇంకా నాకు ఎక్కువ బాధ అనిపించింది. నా పర్సనల్‌గా ఆలోచించుకుంటే. ఎవడ బాసు, ఎవడికి బాసు. బాసుకైనా నేనే బాసుని, బాసు తమ్ముడికైనా నేనే బాసుని, బాసు కొడుక్కైనా నేనే బాసుని అన్న డైలాగు రైటర్స్ రాశారు. డైరెక్టర్ గారు రాపించారో, రాసుకున్నారో, లేదా కావాలని పెట్టారో ఏంటో తెలీదు గానీ, అది మనకి అర్థమవుతుంటది క్లియర్‌గా. చాలా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కావచ్చు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు, అసలు సినీ ప్రేక్షకుల్లో సినిమా నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కడికి కూడా చాలా క్లియర్‌గా అర్థమవుతది. ఇది మాత్రం అల్లు అర్జున్ గారు రాపించుకున్న డైలాగ్ కావచ్చు, రాసిన డైలాగ్ కావచ్చు, చెప్పిన డైలాగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మెయిన్ ఎఫెక్ట్ అల్లు అర్జున్ గారి మీదే పడతది. దానికి కారణం ఏంటంటే ఆయన మెయిన్ పిల్లర్ కాబట్టి, డైరెక్టర్ ఆయన మెయిన్ పిల్లర్స్ కాబట్టి, ఆ డైలాగు పక్కా మన చిరంజీవి గారి బాస్ ఆయన మీదే రాశారు. 100,000% ఆమెను ఉద్దేశించి, ఆయన్ని ఉద్దేశించి, ఆయన ఫ్యామిలీని ఉద్దేశించి రాసింది. లేదు అనుకుంటే ఆ డైలాగ్‌ని మార్చి ఇంకోలా చెప్పొచ్చు. రాపించొచ్చు. అలాంటి రైటర్స్ ఉన్నారు. రాస్తారు. డైరెక్టర్ చెప్తే రాయడానికి ఎవరికీ తక్కువేం కాదు. కొదవేం లేదు. అలాంటివి రాయకుండా ఏదో నేను కింగ్‌ని, బొంగును అనుకోని చేసే అల్లు అర్జున్ ఎంత దరిద్రమైన డైలాగ్ అంటే అది, చిరంజీవి గారి పేరు చెప్పుకొని ఇండస్ట్రీకి వచ్చి, ఆళ్ళ నాన్నగారు ప్రొడ్యూసరే ఒప్పుకుంటాను. వాళ్ళ తాతయ్య గారు నటుడే. అది కరెక్టే.
కానీ నాకు చిరంజీవి గారే ఇన్స్పిరేషన్, చిరంజీవి గారు వేసిన బాటలో నేను నడుస్తున్నాను అని చెప్పి చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన అల్లు అర్జున్ ఈరోజు చిరంజీవి గారిని ఉద్దేశించి ఈ డైలాగ్ చెప్పడం అన్నది కొంచెం అందరికీ బాధాకరమైన విషయమే. దానికి మనం గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు, కానీ ప్రతి ఒక్కరికి ఈవెన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అది బాధగా అనిపించింది, చిరంజీవి గారిని అంత మాట అనడం ఏంటని. పవన్ కళ్యాణ్ అంటే నిజంగా పడకపోవచ్చు, కళ్యాణ్ గారికి అల్లు అర్జున్కి బేసిక్గా కళ్యాణ్ గారు ఎవరిని ఏమీ అనరు, అది చిరంజీవి గారు కూడా అనరు. ఆయన అంత నెగిటివ్ని కూడా ఎలా తట్టుకుంటున్నారో కూడా నిజంగా తెలియదు. ఎవ్వరు ఏమనుకున్నా సరే చిరునవ్వుతో సర్లే వాడి కర్మానికి ఆడే పోతాడంటూ వదిలేసి వెళ్ళిపోయే రకం వీళ్ళ ముగ్గురును, రామ్ చరణ్ గారు కావచ్చు, కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు. ఎవ్వరు ఏమన్నా సరే ఇది మాత్రం చాలా లైట్గా తీసుకునే వ్యక్తి. అందువల్లనేమో ఆయన మెగాస్టార్ అయ్యారు, ఇండస్ట్రీకి బాస్ అయ్యారు. అలాంటి బాస్ని ఈ మాట అనేటప్పటికీ నిజంగా డైలాగ్ విన్నాక మన అనవసరం ఈ సినిమాకి వెళ్ళామా, ఎందుకు వెళ్ళి కూడా మనం ఎందుకు మన బాస్ గురించి ఇలాంటి డైలాగ్ వినవలసి వచ్చిందా అని చెప్పి అనిపించింది. కానీ వాట్ ఎవర్ జరిగిపోయింది. కాబట్టి అల్లు అర్జున్ గారు, మీరు తప్పైనా ఒప్పైనా సరే మీరంతా ఒక కలివిడిగాను ఒక కుటుంబం లాంటి వాళ్ళు, మేమంతా బయట వాళ్ళమే. ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా ఫ్యాన్స్ అయినా వాళ్ళు ఆ క్షణంగా మాత్రమే వాళ్ళు మీకు ఉపయోగపడతారు, అంతకుమించి ఎక్కడ ఉపయోగపడరు. సినిమా బాగుంటే ఏ భాష వాళ్ళైనా సరే సినిమా చూస్తారు, బాగోలేకపోతే ఎవరినైనా సరే పీకి పక్కన పెట్టేస్తారు. అది చిరంజీవి గారి సినిమా కావచ్చు, చిరంజీవి గారి సినిమా ఫ్లాప్ అయినవి లేవా, ఈ సినిమాలు ఫ్లాప్ అయినవి లేవా, చిన్న హీరోలు అప్పుడప్పుడే వస్తూ కొత్త సినిమా హీరోలు ఎంత అద్భుతమైన కథతో ఎంత బాగా చేసుకొస్తున్నారు. నిజానికి ఇలా చెప్పుకుంటూ రావాలంటే సుహాస్ అండి, ఎంత చిన్న హీరో, అసలు ఆ వ్యక్తి పర్సనాలిటీకి ఆ వ్యక్తి కలర్కి హీరో అవుతాడంటే నిజంగా చాలా ఇదే నమ్మశక్యం కాదు. కానీ డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ ఆయనకున్న బడ్జెట్లో అవి చేసుకుంటూ వస్తున్నారు. అలాగే చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారండి ఇండస్ట్రీలో, మీకు తెలియనిది ఏం కాదు, మీకు అన్నీ తెలుసు. కాకపోతే ఈ విషయం మాత్రం మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టింది, బాధ పెట్టింది. దీనివల్ల నష్టం 100,000% మీరే దీనికి బాధ్యులని కూడా మేము అనుకుంటున్నాము. ఏది ఏమన్నా ఎవరు ఎన్నైనా అనుకొని దానికి బాధ్యులు మీరే. సినిమా 100% ఫెయిల్ అవ్వడానికి కారణం మీరు, సుకుమార్ గారు తీసుకున్న చెత్త నిర్ణయాలే కారణము. ఇప్పుడు ఎవరిని అనడానికి లేదు, కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా నెక్స్ట్ సినిమా కానీ సరే కొంచెం ఒళ్ళు వంచి దగ్గర పెట్టి పనిచేయండి. మీకేముంది, మీరు కోట్లు తీసుకొని దబ్బేశారు, మీరు బాగానే ఉంటుంది, అందరూ పోతారు. ప్రొడ్యూసర్ హ్యాపీగా మీ పేరు చెప్పుకొని లాభాల బాటలు అమ్ముకుంటాడు, శాటిలైట్ అని, డిజిటల్ రైట్స్ అని, ఓటీటీ అని, యూట్యూబ్ అని పెట్టుకుంటాడు, ఆయన హ్యాపీగా ఉంటాడు. డిస్ట్రిబ్యూటర్స్ పోతారు, మిమ్మల్ని ఎంతగానో అభిమానించే అభిమానులు తలెత్తుకోలేకుండా తిరుగుతారు. అది మాత్రం గుర్తుంచుకొని మరి నెక్స్ట్ సినిమా నుంచి కొద్ది రోజులు దగ్గర పెట్టుకొని అందరినీ కలుపుకోలుగా వెళ్ళండి. మీరు కింగ్ ఏం కాదు, బొంగ్ ఏం కాదు, మీ తలపండిన నటులు ఉన్నారు, మీరంతా ఆఫ్టర్ ఆల్ చాలా చిన్నవాళ్ళు. అలాంటి అవకాశాలు వస్తే 100 మంది నిరూపించుకుంటారు. మీరు అలాంటి కాదు, కానీ అవన్నీ మాకెందుకు, కానీ ఇది విషయం అండి. వాళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే మంచిదని మా అభిప్రాయం. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.